హాయ్ ఫ్రెండ్స్. మీరు కొత్తగా ఇల్లు కట్టించే సందర్భంలోని ఇంటి స్లాబ్‌కి సెంట్రింగ్ పెట్టిన తర్వాత ఐరన్ తీసుకొస్తారు గదా! దాన్ని ఎలా కాలిక్యులేట్ చేయాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, సహజంగా ఐరన్ అనేది మీకు సెంట్రింగ్ గోల్డ్ గానీ, లేదంటే రాడ్ బెండింగ్ గోల్డ్ గానీ ఎంత క్వాంటిటీ పడతది అని చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా మీకే రఫ్‌గా ఒక ఎస్టిమేషన్ రావాలి అంటే ఎలా కాలిక్యులేట్ చేయాలనేది చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు ఇప్పుడు మీకు అడ్డంలోని మీకు 30 ఫీట్ ఉందనుకోండి. పొడవులోని 40 ఫీట్ ఉందనుకోండి. దాన్ని ఎలా కాలిక్యులేట్ చేయాలనేది చెప్తాను చూడండి. ఫస్ట్ బీమ్స్ ఉంటాయి గదా! బీమ్స్ 1, 2, 3, 4, 5, 6, 7 బీమ్స్. అంటే పొడవులో 3, అడ్డంలో 4 బీమ్స్ ఉన్నాయనుకోండి. ఈ బీమ్స్‌లోని మనకి టాప్‌లో 3 రాడ్స్, బాటమ్‌లో 3 రాడ్స్ ఉన్నాయి గదా! అలాగే ఎక్స్‌ట్రా బార్స్ కూడా పడతాయి. ఒక బీమ్‌లో మనకి 6 రాడ్స్ ఉన్నాయనుకోండి. మొత్తం మనకి 3 బీమ్స్ కాబట్టి 18 రాడ్స్ అవుతాయన్నమాట. అలాగే ఎక్స్‌ట్రా బార్‌లో ఒక 7 రాడ్స్ పడతాయి. మొత్తం 25 రాడ్స్ పడతాయి. మనకి 3 బీముల పొడవులోని మనకు 25 రాడ్స్ పడుతున్నాయి. అంటే అడ్డంలో కూడా మీకు ఆల్మోస్ట్ 25 రాడ్స్ పడతాయన్నమాట. అంటే మొత్తం 7 బీమ్స్ కలిపి మీకు 50 రాడ్స్ దాకా బీమ్స్‌కి పడతాయి. అలాగే స్లాబ్‌కి ఏంటంటే స్లాబ్ కూడా మనకి 40 ఫీట్ లెంత్, వెడల్పు వచ్చి 30 ఫీట్ ఉంది కాబట్టి 30 ఫీట్ ఇంటూ డివైడ్ బై 6 ఇంచెస్ చేసుకున్నాం అనుకోండి. మనకి 12 ఇంచెస్ ఫీట్ కాబట్టి 6 ఇంచెస్ లాగా వేసుకుంటే మనకి 60 నంబర్స్ వస్తాయి. అంటే 60 నంబర్స్ ఫుల్ లెంగ్త్స్ వస్తాయి మనకి. అలాగే మీకు అడ్డంలో కూడా 60 నంబర్స్ పడతాయి. అంటే ఆల్మోస్ట్ 120 నంబర్స్. ఇప్పుడు చూడండి 120 నంబర్స్ పడుతున్నాయి కదా! ఇంటూ ఈటికేంటంటే 30% ఎక్స్‌ట్రా ఏసుకోవాలి. ఎందుకంటే ఎక్స్‌ట్రా బార్స్‌కి. అంటే ఆల్మోస్ట్ మీకు 155 దాకా వస్తాయి. అలాగే మనకి ఇంతకుముందు మనం బీమ్‌కి స్ట్రెయిట్ రాడ్ లెక్కేసాం కదా! వాటికి రింగ్స్ కావాలి కాబట్టి ఈట్లికి మీకొక 30 రాడ్స్ దాకా పడతాయన్నమాట. అంటే మీకు ఆల్మోస్ట్ 180-185 దాకా మీకు రఫ్‌లీ మీకు 30 ఇంటూ 40 స్లాబ్‌కి పడుతున్నాయని క్లియర్‌గా తెలుస్తుంది. అలాగే స్టెయిర్‌కేస్‌కి గానీ, లేదంటే ఎక్స్‌ట్రా రైలింగ్స్‌కి గానీ రాడ్స్ పడతాయి కదా! అవి కూడా మొత్తం ఈ కాలిక్యులేషన్‌లోనే వచ్చేస్తాయి. ఎందుకంటే మన స్లాబు సెంటర్ టు సెంటర్ రాడ్ ఏంటంటే 6 ఇంచెస్ ఇంటూ 6 ఇంచెస్ ఏసాము. కానీ 6 ఇంచెస్ ఇంటూ 7 ఇంచెస్ లేదంటే 7 ఇంటూ 8 దాకా ఉంటది కాబట్టి మీకు ఇందులోనే అన్ని రాడ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, ఈ చెప్పిన కాలిక్యులేషన్ అనేది మీకు రఫ్‌గా ఎంత స్టీల్ పడుతుందనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇంటికి బడ్జెట్ యేసుకునే సమయంలో స్టీల్ ఎంత పడుతుందో తెలిస్తేనే మీకు అమౌంట్ అనేది అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే పూర్తిగా ఈ కాలిక్యులేషన్ అనేది తెలియాలంటే మీ ఇంటికి ఇచ్చిన స్టీల్ డిజైన్ పేపర్‌లో చూస్తే కరెక్ట్‌గా చెప్పడానికి వీలు పడుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే అందరూ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే అందరూ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.